వెల్కమ్ బ్యాక్. తమిళనాడు రాజకీయాల్ని ఒంటి చేత్తో శాసించిన మాజీ సీఎం జయలలిత జైల్లో సాధారణ జీవితం గడుపుతున్నారు. సీఎం హోదాలో సకల సౌకర్యాలు అనుభవించాల్సిన ఆమె సాధారణ మహిళగా మారిపోయారు. గుండె నిబ్బరంతో పురుచి తలైవి జైల్లో ధైర్యంగా ఉన్నారట. రాజకీయాల్లో ఖరాఖండిగా ఉండే ఆమె జైల్లో నిబ్బరంగా, హుందాగా, సామాన్యంగా అందరితో కలిసిపోతున్నారట. తమిళనాడు మాజీ సీఎం అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలు జీవితం 15 రోజులు దాటింది. సినీ నటిగా, సీఎంగా రాజభోగాలు అనుభవించిన జయలలిత ఇప్పుడు జైల్లో ఖైదీల యూనిఫామ్ను ధరించి కూరగాయలు కత్తిరిస్తూ టైలరింగ్ చేస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. బెంగళూరులోని పరపన అగ్రహారం సెంట్రల్ జైల్లో ఖైదీ నెంబర్ 4702గా జీవితాన్ని గడుపుతున్న అమ్మకు ప్రస్తుతం సింగిల్ సెల్ను కేటాయించారు. అందులో 2 చైర్లు, ఒక టేబుల్, ఒక మంచం, ఒక ఫ్యాన్, ఒక టెలివిజన్ సెట్ ఉంది. జయలలిత రోజు తెల్లవారుజామున 5:30 నిద్రలేచి కాసేపు జైలు పరిసరాల్లో వాకింగ్ చేస్తున్నారు. తర్వాత సెల్కు చేరుకుని 5 న్యూస్ పేపర్లను ఇంగ్లీష్, తమిళం భాషల్లో తెప్పించుకుని చదువుకుంటున్నారు. ఇక బ్రేక్ఫాస్ట్ గా ఇడ్లీ, వడ, సాంబార్ తింటున్నారు. ఆమె మధ్యాహ్నం పెరుగన్నం, అరటి పండ్లు గానీ, యాపిల్ గానీ తీసుకుంటున్నారు. 66 ఏళ్ల జయలలితకు మధుమేహం ఉండడంతో మెడికల్ చెకప్లు జరుగుతున్నాయి. జైలు శిక్ష పడ్డంతోనే పురుచి తలేవి, షుగర్ లెవెల్స్ బాగా పెరిగాయి. జైలులో ఆసుపత్రిలోనే ఆమెను అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. డిన్నర్లో జయ రాగి మాల్ట్, అన్నం, సాంబార్, పెరుగన్నం తీసుకుంటున్నట్లు సమాచారం. జయలలిత ఇతర ఖైదీల తరహాలోనే యూనిఫామ్ రూల్స్ పాటిస్తోంది. అంతేకాక జైలులో ఇతరాతర పనులు కూడా జయ చేస్తోంది. ధూప్ స్టిక్ చేయడం, టైలరింగ్, కాయగూరలు తరగడం వంటివి చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు అమ్మ ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసేందుకు నిరాకరిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్